తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవి శుక్రుడు, ద్వితీయ బుధుడు, తృతీయ కేతువు, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహువు, దశమంలో చంద్రుడు, ఏకాదశ కుజుగురుడు. ఇక ఈ రాశి వారి యొక్క అష్టమ శని దోషం కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ దశమంలో చంద్రుడి సంచారం వల్ల ఈ వారం మొదటి భాగం అంతా అత్యంత శుభప్రదమైన ఫలితాలే ఇస్తుంది. మనసుకు నచ్చిన కార్యాచరణ పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల్లో సన్నిహితులు, కుటుంబ వ్యక్తులు, స్నేహితులతో చక్కగా ఆనందదాయకమైన వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో సమస్యలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ చేసుకునేటువంటి వారికి ఈ వారం ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇస్తుంది. ఈ వారం మొదటి భాగంలో అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ శనేశ్వరుడి యొక్క దోషం వల్ల ముఖ్యంగా ఇక ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ చేసుకునేవారు, ఆర్థిక వ్యవహారాలు, లీగల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు చేసేవారికి కాస్త పనులు వెనక ముందుగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ భాగ్యస్థిత రాహు సంచారం వల్ల పెట్టేటువంటి ఖర్చు కన్నా అత్యధికంగా ఎక్కువ ఖర్చు పెట్టడం, అనవసరంగా ధన నష్టం అవ్వటం, మధ్యవర్తుల వల్ల చీటింగులు పొందడం, అపవాదవమానాలు పొందడం లాంటి అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో జరిగే నష్టాలు ఈ వారంలో జరగకుండా శుభయుక్తంగా ముందుకెళ్ళేటువంటి మన ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇక విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితుల్లో చాలా సానుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలకు, చిరతరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు, ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్, దూర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలు, బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి వారికి కాస్త శ్రద్ధ పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. పెట్టుబడుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ఈ రాశి వారికి చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. చక్కగా హనుమాన్ చాలీసా స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం, మంగళవారం, శనివారం విశేషంగా తమలపాకులతో స్వామివారిని అర్చన చేసుకోవటం, శనివారం నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు.